అగస్త్యముని పల్కెను. అత్రి మునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయమొందిన తర్వాత ఏమి చేసెనో నాకు తెలియజెప్పుము. అత్రి పల్కెను. శత్రు బాధారహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు, సదాశుచియు, దాతయు, భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడును, అమిత కాంతియుతుడును, సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడును, ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును, పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడును, సూర్యుడు వలె చూడ సఖ్యముగాని వాడును, శత్రువులను శిక్షించు వాడును, హరిభక్తి పరాయణుడును, బలయుతుడును, కామక్రోధలోభ మోహ మద మాత్సర్యములను జయించిన వాడును, కార్తీక వ్రతము చేత పాపములన్నీయు నశింపజేసి కొనిన వాడైయుండెను. ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లారాధింతును? ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును? ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనియే. ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచ్చట శ్రీరంగమను దివ్యక్షేత్రమున్నది. అచ్చట శ్రీరంగనాథుడు వసించియున్నాడు. కాబట్టి సంసారచ్ఛేదమును జేయువాడగు శ్రీరంగ నిలయుని సేవించుమని చెప్పి ఊరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను జూచుచు కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరెను. కార్తీక మాసమంతయు అచ్చట ఉంది కావేరీ మధ్యము నివాసముగా గలవాడిన శేష సాయి అయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేసెను. కృష్ణ కృష్ణాయని గానము చేయుచు గోవింద వాసుదేవాయని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజా పరాయణుడై స్నానదాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరెను. మధ్యనున్న దేశములను జూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును జూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోను గూడిన జనులు గలిగినదియు, దృఢముగా నున్న యంత్రములు గడియలు గలిగినదియు, అగర్తలు గలిగినదియు, గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండియున్నదియు, గృహ గోపురముల వెంట వీధులు గలిగినదియు, అనేక వర్ణములు గల పతాకములు గలదియు, వాయువు చేత చలింపజేయబడుచున్న పతాకములు గలదియు, అనేక భటులు కలదియు, అనేక దేశవాసులతో గూడినదై ఉండెను. అచ్చట స్త్రీలు సుందరులును, హంసల వలె ఏనుగుల వలె నడుచు వారును, చెవుల వరకు నుండు విశాల నేత్రములు గలవారును, గొప్ప పిరుదులు గలవారును, సన్నని నడుము గలవారును, బలిసిలావుగా ఉన్న కుచములు గలవారును, మంచి వస్త్రములు గలవారును, సమస్త భూషణ భూషితలుగా నుండిరి. అచ్చటి వేశ్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులును, సౌందర్యముతోను లావణ్యముతోను గూడియున్న వారును, నిత్యమానంద యుక్తులు మదోన్మత్తులును, సమస్త స్త్రీ గుణ భూషితలై చూచుటలోను మాట్లాడుటలోను బహు నేర్పరులై సభలలోను రాజమార్గములలోను రచ్చలలోను ఆటలాడుచుండువారి యుండిరి. అచ్చట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితలై పాతివ్రత్య పరాయణలై యుండిరి. ఓ అగస్త్య మునీంద్ర, అచ్చటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడిట్లున్న పట్టణమును జూచి సంతోషించెను. యథారాజా తథా ప్రజ అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడైన ప్రజలును న్యాయమందే యుందురు గదా. పురజనులందరును రాజు వచ్చుటను విని వేలవేలు గూడి ఎదుర్కొనిరి. రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను. తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగములననుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమమవలంబించి కార్తీ వ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దానిచేత వైకుంఠలోక వాసియాయి సుఖముగా నుండెను. అగస్త్య మునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమ గలది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము. కార్తీక వ్రతమును జేయువాడు పరమ పదమును పొందును. అవసమై చేసినను ఉత్తమగతి పొందును. సమస్త సౌఖ్యములను ఇచ్చునదియు కలికల్ంష నాశకారియు నైన కార్తీక వ్రతమును జేయని మనుష్యుడు దుఃఖమును పొందును. హరిభక్తి యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసుకొని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును. ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తీక మాహాత్మ్యే త్రయోవింశాధ్యాయ సమాప్తః.